में दीनी रहबरी और दीनी जो है तकाज़ों को सामने रखने के लिए हमारे दरमियान मौजूद है हमारे मुहतरम जनाब अफरोज साहब हफिज़हुल्लाह। और हमारे जनाब अफरोज साहब की बहुत सारी खिदमत इस वक्त में है। एक जिंदगी का एक हिस्सा ईसाइयत में गुजारने के बाद हक ताला शानहू ने जो है ईमान की दौलत से सरफराज फरमाया और इल्म दीन की सआदत अल्लाह ने बख्शी और बहुत बड़े पैमाने पर दीन की खिदमत और तेलुगु जबान में बयान के जरिए से मुख्तलिफ तरीकों से जो है बहुत सारे लोगों के इस्लाम में दाखिल होने का जरिया बने हैं। सैकड़ों लोगों ने आपके हाथ पर इस्लाम कबूल किया है और आप एक चैनल भी चलाते हैं तेलुगु इस्लाम के नाम से। तकरीबन आप में से बहुत सारे लोग जानते होंगे यूट्यूब पर तेलुगु इस्लाम के नाम से आपका चैनल चलता है जिसके 2 लाख से ज्यादा सब्सक्राइबर्स है और बहुत जो है बड़े पैमाने पर तेलुगु जबान में उम्मत को आपका फायद पहुंच रहा है, फायदा हो रहा है। आपसे भी गुजारिश है कि जनाबे वाला के जो है इस अहम चैनल से आप भी जुड़े और जो दीनी रहबरी वो देते हैं जो है आप भी उससे फायदा उठाएं और अपने इलाके में जो तेलुगु जबान के जानने वाले लोग हैं उनको भी जोड़कर जो है चैनल से जुड़ना यानी दीन से जुड़ना है। तो इस लिहाज से हम जो है दीन की खिदमत कर सकते हैं। मैं बड़े अदब और एहतराम से गुजारिश करूंगा जनाब अफरोज साहब से कि वो अपने खिताब से हम सबको मुस्तफीज फरमाएं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि व कफा व सलामुन अला इबादिहि अल्लज़ीना इस्तफ़ा अम्मा बअद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अलिफ लाम मीम ज़ालिकल किताबु ला रैब फ़ीहि हुदल लिल मुत्तक़ीन। सदक़ल्लाहुल अज़ीम। क़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम खैरुकुम मन तअल्लमल क़ुरआन व अल्लम औ कमा क़ाल सल्लल्लाहु अलैहि वसल्लम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद कमा तुहिब्बु व तर्दा। एक गुजारिश करना है कि मंगूर के और जितने भी मस्जिदों के सदर हजरात बैठे हुए हैं उनसे गुजारिश है कि वो स्टेज पर तशरीफ लाएं। इसी तरह जितने सारे इमाम साहब हजरात बैठे हुए हैं मस्जिदों के, हाफिज साहब, आलिम साहब मस्जिदों के, उनसे भी मेरी मुअद्दिबाना गुजारिश है कि बराए मेहरबानी स्टेज आपके लिए बनाया गया है, स्टेज पर तशरीफ ले आए, हमें बड़ी खुशी होगी। जज़ाकल्लाहु खैर। సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కూడా మన యొక్క విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ ధార్మిక విషయాలు ఎక్కడైతే చర్చించబడుతున్నాయో ఈ ధార్మిక ప్రదేశంలో మనందరం కూడా హాజరయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ మజీదులో ఈ విషయాన్ని వివరముగా తెలియజేశాడు. జాలికల్ కితాబు లా రైబ ఫీహి హుదల్ లిల్ ముత్తఖీన్. నిశ్చయముగా ఈ గ్రంథము అల్లాహ్ యొక్క గ్రంథము, ఇందులో ఎలాంటి సందేహము లేదు. మరియు అల్లాహ్ యొక్క భయము కలిగి ఉన్న వారికి ఈ గ్రంథం రుజుమార్గం చూపుతుంది అన్నాడు. సోదరులారా, సోదరీమణులారా, ఖురాన్ మజీద్ అల్లాహ్ తబారక వ తఆలా తన యొక్క గ్రంథము అని తెలియజేయడంతో పాటు ఈ గ్రంథము మీ అందరికీ రుజుమార్గము చూపుతుంది అన్నాడు. మనిషి ఎప్పుడైతే రుజుమార్గం మీద నడవాలి అనుకుంటాడో
సన్మార్గాన్ని కోరుకుంటాడో అతడు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే అల్లా యొక్క గ్రంథమైనటువంటి ఖురాన్ని అధ్యయనం చేయడం, ఖురాన్ని పారాయణం చేయడం. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం ఇదే విషయాన్ని తెలియజేశారు. ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమ ఔ కమా ఖాల సల్లల్లాహు అలైహి వసల్లం. మీలో ఉత్తములు ఎవరంటే ఎవరైతే ఖురాన్ని నేర్చుకొని ఇతరులకు నేర్పుతారో వారే ఉత్తములు అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు ఖురాన్ ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? సర్వసాధారణంగా ప్రస్తుత సమాజంలో కొందరి ఆలోచన విధానం ఎలా మారిపోయిందంటే ఇప్పుడు ఖురాన్ పట్టుకొని కూర్చుంటే ఏం లాభం ఉండదండి, ప్రవక్త వారి బోధనలు హదీసులు పట్టుకొని కూర్చుంటే ఏం లాభం ఉండదండి. మనం డెవలప్ అవ్వాలంటే మన పిల్లలు ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ చదవాలి, లాయర్లు అవ్వాలి, మిగతా ప్రాపంచిక చదువులు ఏవైతే ఉన్నాయో ఆ పరముగా వీరు ముందుకు సాగితేనే గాని వీరి జీవితాలు బాగుపడవండి అని చెప్పేసి వన్ సైడ్ అంటే ఒకవైపే మాట్లాడేస్తున్నారు. సోదరులారా, సోదరీమణులారా, ఈ మాటలో ఎలాంటి తప్పు లేదు. ఏ మాట? మన పిల్లల్ని మనం ఇంజనీర్ చేయడంలో తప్పు లేదు, డాక్టర్ చేయాలనుకోవడంలో తప్పు లేదు, లాయర్ చేయాలనుకోవడంలో తప్పు లేదు. ప్రాపంచిక చదువులు ఎన్ని విధాలుగా అయితే ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్నీ కూడా చదివించాలి అనుకోవడం తప్పు లేదు. కానీ సోదరులారా, సోదరీమణులారా, ఆ ప్రాపంచిక చదువుతో పాటు వీరికి ఖురాన్ యొక్క జ్ఞానం ఇవ్వాలి, ఇస్లాం యొక్క బోధనలు వారికి ఇవ్వాలి, దీన్ అనేటువంటి చదువు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మనలో రావడం చాలా అవసరం. ఉదాహరణకి ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడు, తన కొడుకుని ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించుకునే విధముగా మంచిగా చదివించాడు. కానీ ఎప్పుడు కూడా మక్తబుకి పంపించడం గాని, మస్జిద్కి తీసుకు వెళ్ళడం గాని, మదర్సా పంపించడం గాని ఇలాంటి పనులేమీ చెయ్యకుండా కేవలం ఇంజనీరింగ్ చదువు సాఫ్ట్వేర్ అవ్వు, ఇంజనీరింగ్ చదువు సాఫ్ట్వేర్ అవ్వు. ఆ అబ్బాయి అయిపోయాడు. జాబ్ వచ్చింది హైదరాబాదులో లేదా బెంగళూరులో లేదా చెన్నైలో, వెళ్ళిపోయాడు. ఆ కొడుకు తల్లి తండ్రితో మాట్లాడే అంత సమయం కూడా లేకుండా బిజీగా ఉన్నాడు. నా కొడుకు చాలా బాగున్నాడు, మంచి హోదాలో ఉన్నాడని చెప్పి ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే అదే రంగానికి చెందిన సాఫ్ట్వేర్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా జాబు చేస్తుంది, అటు అబ్బాయి కూడా జాబు చేస్తున్నారు, ఇద్దరు కూడా బిజీగానే ఉన్నారు. ఈ ముసలి తల్లిదండ్రులు వారి ఇంట్లో ఎలా ఉన్నారో పట్టించుకునే అంత సమయం లేకుండా వీళ్ళు సంపాదనలో పడిపోయారు. ఎవరో వచ్చి అన్నారు, మీ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తున్నావేంట్రా అని చెప్పి. ఖాళీ ఎక్కడుంది బాబాయ్, ఖాళీ ఉంటే ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా, మాట్లాడాలని ఉంటుంది కానీ మాట్లాడలేకపోతున్నా అని చెప్పేసి. అలా ఎందుకు ఆ అబ్బాయి తయారయ్యాడు? కనీసం తల్లిదండ్రులు ఉన్నారా, చచ్చిపోయారా, తింటున్నారా, ఆరోగ్యం ఎలా ఉందని కనీసం పట్టించుకోకుండా అంత బిజీగా మారిపోయి తల్లిదండ్రులనే మర్చిపోయే స్థితిలో ఎవరు మార్చారు? ఈ తల్లిదండ్రులే. ఒకవేళ మనము మన బిడ్డలకి మస్జిద్కి తీసుకువెళ్ళడం అలవాటు చేస్తుంటే, నమాజు చదవడం అలవాటు చేస్తుంటే, మక్తబుకు తీసుకెళ్లడం అలవాటు చేస్తుంటే, మదర్సాకి తీసుకువెళ్ళడం అలవాటు చేస్తుంటే, ఈ రోజున మన బిడ్డలకి తల్లి యొక్క గౌరవం ఏంటో తెలిసేది, తండ్రి యొక్క విలువేంటో తెలిసేది, అన్నదమ్ముల యొక్క గౌరవం ఏంటో తెలిసేది,
బంధువుల యొక్క విలువేంటో తెలిసేది. ఇవన్నీ మనం నేర్పకుండా కేవలం ఇంజనీరింగ్ చదువు సాఫ్ట్వేర్ అవ్వు, డాక్టర్ చదువు ఎంబీబీఎస్ చదువు డాక్టర్ అవ్వు, ఎప్పుడు ఇలాగే చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఇస్లాం యొక్క విలువ మన పిల్లల హృదయాల్లోంచి మనమే తీసేస్తున్నాం. మనకు అర్థం కూడా అర్థం అవడం లేదు, మన బిడ్డల్ని మనం ఇస్లాంకి దూరం చేస్తున్నామని చెప్పేసి. కానీ ఎప్పుడు బాధపడతామంటే మనం ఈ యొక్క ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నాక అప్పుడు అంటూ ఉంటాం ఏమని చెప్పేసి, మా అబ్బాయి అసలు పట్టించుకోడురా, కనీసం మేము ఉన్నామో లేడో కూడా ఫోన్ చేయడురా. ఎందుకు చేయాలి? ఎందుకు పట్టించుకోవాలి? ఎప్పుడన్నా మన కొడుక్కి మనం ఖురాన్ నేర్పించుంటే పట్టించుకుందుడు. ఖురానే మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా తెలియజేశాడు, మీ తల్లిదండ్రులలో ఎవరైనా వృద్ధులైపోతే ముసలి వాళ్ళు అయిపోతే కనీసం వారిని మీరు ఉఫ్ఫని కూడా అనకండి అని చెప్పి ఖురాన్ చెప్తుంది. ఒకవేళ మనం మన బిడ్డకి ఖురాన్ నేర్పించుంటే ఆ ముసలి వాళ్ళైనా తల్లిదండ్రులు ఎలా చూడాలో తెలిసేది ఆయనకి. మనం నేర్పలేదు. సోదరులారా సోదరీమణులారా, మనము మన బిడ్డలకి ఇస్లాం యొక్క జ్ఞానం ఇవ్వలేని కారణంగా, దీని యొక్క చదువు చదివించలేని కారణంగా ఈ రోజున తల్లిదండ్రులు బాధపడుతున్నారు. కానీ ఏం లాభం? ఏదో సామెత ఉంటుంది తెలుగులో, ఏంటండి అది, చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అంటారు. మా సైడ్ చేతులు కాలేక ఏం బై ఆకులు పట్టుకొని ఏం లాభం నాయనా, కాలక ముందే జాగ్రత్త పడాల్సింది కదా అంటారు. ఈ రోజున మన పరిస్థితి అలా అయిపోయింది. సోదరులారా సోదరీమణులారా, చదివించొద్దు అనడం లేదు, నేను చదివించకూడదు అనడం లేదు. డాక్టర్ చేయండి, కానీ డాక్టర్తో పాటు నీవు ముస్లిం నాయనా ఖురాన్ చదవాలి అని చెప్పేసి ఖురాన్ కూడా చదివించండి. ఎంబీబీఎస్ చదివించండి, ఇంజనీరింగ్ చదివించండి, సాఫ్ట్వేర్ చేయండి. కానీ నాయనా నువ్వు ముస్లిం నాయనా, ముస్లింగా బ్రతకాలి, మన యొక్క విశ్వాసం ఇలా ఉండాలి, అల్లా మీద నమ్మకం ఇలా ఉండాలి, మన ప్రవక్త వారి పద్ధతుల్లో నడవాలి అని చెప్పేసి మన బిడ్డలకి మనం ఇస్లాం యొక్క చదువు నేర్పాలి. సోదరులారా సోదరీమణులారా, ఈ రోజుని ఈ ఖురాన్ యొక్క జ్ఞానం మన పిల్లలకి ఇవ్వలేని కారణంగానే ఎలాంటి గొడవలు అవుతున్నాయి. సొంత అన్నతమ్ముడు మాట్లాడుకోరండి, సొంత అన్నదమ్ముళ్ళు. ఆడు ఎలాంటోడో తెలిసాడు, ఎంత మూర్ఖుడో తెలుసా మా వాడు, ఆడు ఎంత దారుణంగా ప్రవర్తించాడో తెలుసండి. ప్లేస్ ఏమో మా అమ్మాళ్ళు ఇచ్చారండి నాకు, దాంట్లో 2 అడుగులు స్థలం ఆక్రమించేసాడండి. 2 అడుగుల స్థలం ఏంటి నాయన, నువ్వు గనక ఊరుకుంటే ఆ స్థలం కూడా ఆక్రమించేస్తాడు. ఎందుకని? నీ తల్లిదండ్రులు మీకు ప్రపంచక చదువు నేర్పించారు కానీ దీని చదువు నేర్పించరా. ఇస్లాం యొక్క చదువు నేర్పించుంటే, ఈ సమస్త సృష్టికి సృష్టికర్త అయిన అల్లా గురించి వారు చెప్పుంటే నీ అన్నకి నీ తమ్ముడికి భయం ఉండేది. అది నేర్పించలేదు మీ తల్లిదండ్రులు. సొంత అన్న చెల్లెలు మాట్లాడుకోరు. ఎందుకు అంటే నేను ఆడపిల్లలు కదా మౌలీ సాబ్, నాకు కూడా అల్లా మా అన్న అండి పెళ్లి చేసేసి నాకు పంపేశానని చెప్పి ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వనన్నాడండి. వాడు అసలు మనిషేనండి? అమ్మ తప్పు నీది కాదు తల్లి, మీ తల్లిదండ్రులు నీ అన్నకి ఇస్లాం యొక్క చదువు చదివించలేదు, కర్మ కాలిపోయి ఎలాగో చదువు చదివించారు తప్ప దీని వాడికి నేర్పించలేదు. అందుకే అలా తయారయ్యాడమ్మా, అందుకే అలా తయారయ్యాడు. సోదరులారా సోదరీమణులారా, భార్య ఎంతో త్యాగం చేసి వస్తుంది కదా మన ఇంటికి. 18 సంవత్సరాలు కని పెంచినటువంటి తల్లిదండ్రులను, అన్న తమ్ముళ్లను, అక్క చెల్లెళ్లను, స్నేహితురాళ్లను, పుట్టిన ఊరుని, సొంత ఇంటిని అన్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియనటువంటి మనతోటి వస్తే ఆ భార్యకే విలువలేనటువంటి భర్తలు ఉన్నారండి మనలో కొందరు. ఆడవాళ్ళు గోల పెట్టేస్తుంటారు. ఏం చెప్పను మౌలీ సాబ్, మా ఆయన
ఎంత రాక్షసుడు అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ తప్పు నీది కాదు తల్లి, నీ అత్తమాంగారు ప్రాపంచిక చదువు చదివించి వదిలేశారు కానీ అల్లా భయం చెప్పలేదు, దీన్ అనేది చదివించలేదు, ఇస్లాం అనేది చదివించరా. అందుకే నీ భర్త అలా తయారయ్యాడమ్మా, అది చదివించరా. ఇస్లాం యొక్క చదువు చదివించి ఉంటే, దీని యొక్క చదువు చదివించి ఉంటే తల్లిదండ్రులతో బిడ్డలు ఎలా ప్రవర్తించాలో తెలిసేది. ఈ రోజును కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు? అబ్బాకు దద్దీన్ తుమే దేఖ్లో, అమ్మీకు దద్దీన్ మై దేఖ్లేతు. అమ్మని 10 రోజులు నువ్వు చూసుకో, నాన్నని 10 రోజులు నేను చూసుకుంటా. ఏ యొక్క తల్లిదండ్రుల యొక్క బర్కత్ తోటైతే ఈ రోజున మనం చదివి పెద్దవాళ్ళమయ్యి ఈ స్థాయిలో మనం వచ్చామో, ఆ తల్లిదండ్రులు పెంచడానికి వాదాలు వేసుకుంటారు, వాదాలు. ఒక్క 2 రోజులు కనుక తల్లి లేదా తండ్రి పెద్దోడి ఇంట్లో ఉండిపోయారు అనుకోండి, ఇక్కడ చిన్నోడు ఏమనకపోయినా చిన్నోడు భార్య అంటది, ఎప్పుడు తీసుకెళ్తాడు మీ అమ్మ నాన్నే, గమ్ముని తీసుకెళ్ళమనండి. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎప్పటి వరకైతే ఏ వ్యక్తికైతే వివాహం జరగదో అప్పటి వరకు ఒక్కరే తల్లిదండ్రులు, ఎప్పుడైతే వివాహం జరుగుతుందో వారికి 2 తల్లిదండ్రులు, అంటే అత్త మామ కూడా నీ తల్లిదండ్రులతో సమానమయ్యా అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ రోజున ఆ ఇస్లాం మన బిడ్డలకు నేర్పకపోబట్టి, ఆ ధార్మిక విద్య మన బిడ్డలకు ఇవ్వకపోబట్టి ఈ రోజున మనల్ని పెంచడానికి, మనల్ని ఇంట్లో ఉంచడానికి కూడా వాటాలు వేసుకుంటున్నారండి. కొద్దిమంది అయితే ఇంకా హద్దు మీరిపోయి, మా దాదా చచ్చిపోతే బాగుందండి, మాకు ఆస్తి వచ్చేస్తుందంట మా నాన్న మా అమ్మతో అంటుంటే విన్నా. పిల్లలు, చిన్న చిన్న పిల్లలండి. हमारा दादा मर गए तो अच्छा कहते ना, आस्ती आ जाता कहते, हमारा अम्मा को अब्बा बोलते हुए मैं सुना अंडा. బాధపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు ఇస్లాం యొక్క జ్ఞానం, దీని యొక్క జ్ఞానం నేర్పించలేని కారణంగా వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతుంటే పిల్లలు కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. ఒకప్పుడు పెద్దోళ్ళంటే గౌరవం ఉండేది, వాళ్ళంటే విలువ ఉండేది. ఈ యహలోకం యొక్క చదువులో పడిపోయి, ఈ చదువు యొక్క మోజులో, ఈ ప్రాపంచిక యొక్క డబ్బు యొక్క మోజులో, ఈ హోదాల యొక్క ప్రేమలో కన్న తల్లిదండ్రులు కలవడానికి కూడా టైం ఉంటుంది వీళ్ళకి. నెలకి 2 సెలవులు. నెలకి 2 ఏంటండి బాబు, సాఫ్ట్వేర్ జాబ్ అయితే నెలకి 8 సెలవులు, సాటర్డే సండే. నెలకి 8 సెలవులు వస్తే అందులో ఒక్క 2 సెలవులకి అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం, మన పిల్లల్ని వాళ్ళకి చూపిద్దాం, 2 రోజులు మన ఇంట్లో ఉందాం, అప్పుడు వాళ్ళు సంతోషపడతారు. ఒక 2 రోజులు మీ ఇంట్లో ఉందాం, మీ అమ్మ నాన్న కూడా సంతోషపడతాం. కాదు ట్రిప్ వేద్దాం అంట, ట్రిప్పు. తల్లిదండ్రులను బాధ పెట్టి ట్రిప్ వేస్తారా? నాశనం అయిపోవడమే. ఎన్నాళ్ళు బ్రతుకుతారో తెలీదా ఆ పెద్దవాళ్ళు? వాళ్ళని చూడటానికి కూడా టైం లేదా? తప్పెవరిది? తప్పు మందే. మనం మన పిల్లలకి చదువు, ఇంజనీరింగ్ చదువు, డాక్టర్ చదువు, ఎంబీబీఎస్ చదువు, ఇంజనీరింగ్ చదువు, డాక్టర్ చదువు, ఎంబీబీఎస్ చదువు. ఎవరన్నా మౌలానా, ఎవరైనా హాఫీజ్ సాబ్ వచ్చి మీ అబ్బాయిని కొంచెం మదర్సాలో వేయండి బాగుంటదంటే, मदरसा में जाए तो क्या होता, क्या सीखते जी, क्या भी आता नहीं कहते, वो 10th क्लास भी पढ़ना होता नहीं कहते, लगता हमारा बच्चा को वेस्ट तो नहीं. రేపు చూపిస్తాడు, అల్లా క్షమించుగాక. ఏంటండి, ఎవరైనా మౌలానా వచ్చి, ఎవరైనా హాఫీజ్ సాబ్ వచ్చి, అవండి మీ పిల్లలు ఉన్నారు కదా, ఒక పిల్లోడిని మదర్సాలో వేయండి, అల్లా యొక్క దీన్ నేర్చుకుంటాడు, ఇస్లాం నేర్చుకుంటాడంటే ఏ విలాపం అండి, ఏ విలాపం? కనీసం నా కొడుకు 10th కూడా చదవడంట, ఎప్పుడు అరబియా చదువుతాడంట. అవసరం లేదు మాకు ఆ చదువులు. ఇప్పుడు బాగుంటది, మీకు తర్వాత తెలుస్తుంది.
తర్వాత తెలుస్తుంది. అల్లాదే వల్ల మేము కొన్ని వృద్ధాశ్రమాలకి వెళ్తుంటాం. ఓల్డేజ్ హోమ్ అంటారు కదా ఇంగ్లీష్లో, వృద్ధాశ్రమాలు. అల్లా యొక్క దయా కరుణ సోదరులారా, ఇప్పటిదాకా ముస్లింలు ఎవరు లేరు, చాలా తక్కువ. మేము చూసిన ఏరియాల్లో ఎక్కడా లేరు, చాలా తక్కువ. ఎక్కడన్నా ఉన్నారంటే అది వేరే విషయం. కానీ నెక్స్ట్ జనరేషన్, మన తర్వాత తరం, మనం గనక ఇలాగే డిగ్రీ చదువు, ఎంబీబీఎస్ చదువు, డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, ఇదే అవ్వు ఇదే అవ్వు ఇదే అవ్వు అంటే మనకి ఓల్డేజ్ హోమే అవుద్ది. నాన్న గర్మే కైగుల నాన్న తుమరకు తక్లీఫ్ అవుతా హే, ఎందుకులే నాన్న ఇంట్లో నీకు ఇబ్బంది అవుతుంది, అదిగో అక్కడ వృద్ధాశ్రమం ఉంది అందులోకి వెళ్ళిపో నాన్న అంటాడు. మన కొడుకే, మన కూతురే. సోదరులారా, సోదరీమణులారా, అందుకోసమే మన బిడ్డల్ని ప్రాపంచిక చదువు చదివించండి. చదివించొద్దు అనడం లేదు నేను, దానితో పాటు దీని యొక్క చదువు కూడా నేర్పించండి. ఇది మన బాధ్యత. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్ ఉలమా వరసతుల్ అంబియా, ధార్మిక పండితులు ప్రవక్తల యొక్క వారసులు అన్నారు అల్లాహ్కే నబీ. ఎంత గొప్ప విషయం అండి. నా వారసులయ్యా అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మరొక హదీసులో అల్లాహ్కే నబీ అన్నారు, ఏ వ్యక్తి అయితే తన బిడ్డకు ఖురాన్ షరీఫ్ చదివిస్తారో, ఏ తల్లిదండ్రులైతే తన బిడ్డను హాఫీజే ఖురాన్ చేస్తారో, ప్రళయ దినము రోజున, తీర్పు దినము రోజున అల్లా తబారకు తాలా అందరి యొక్క సమక్షములో పిలిచి ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులకు స్వర్గం యొక్క వస్త్రాలను, స్వర్గం యొక్క కిరీటాన్ని ధరింపజేస్తాడు అల్లా. అప్పుడు అడుగుతారు, ఓ అల్లా, మేము ప్రపంచంలో అంత గొప్ప మంచి పనులు ఏం చేశావు, ఈ రోజు నీవు మాకు స్వర్గం యొక్క బట్టలు ధరింపజేస్తున్నావు, స్వర్గం యొక్క కిరీటాలు పెట్టావని చెప్పేసి అంటే అల్లా అంటాడు, నీవు నీ బిడ్డని ఖురాన్ చదివించావు కదా, అందు కారణంగా ఈ యొక్క బహుమానాలు నీకు ఇస్తున్నానని చెప్పి అంటాడు అల్లా. ఇది అర్థం కాలేదు మనకి. అచ్చా పढ़ लेना, अच्छा नौकरी देख लेना, कमा लेना, जमा लेना, खबर में चल जाना, खत्म. అంతే. బాగా చదువుకున్నావా, సంపాదించే మార్గాలు ఎత్తుకున్నామా, మంచి ఉద్యోగం దొరికిందా, సంపాదించామా, తిన్నామా, సచ్చామా, కబర్లోకి వెళ్ళిపోయామా, ఇదే జీవితం. సోదరులారా, సోదరీమణులారా, ఇలాగే ఉంటే గనక, ఇదే బాని అయిపోతే గనక మన బిడ్డల్ని రక్షించడం ఎవరి వల్ల కాదు. మన బిడ్డల నాశనాన్ని మనమే చేతులు అవుతాం. సోదరులారా, సోదరీమణులారా, హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమని, ఒక ధార్మిక పండితుడి యొక్క గొప్పతనం ఎలాంటిదంటే, మీ అందరి మధ్యలో నేను ఎలాగైతే ఉన్నానో, నా విలువ, నా గౌరవం ఎలాగైతే ఉందో, ఒక సాధారణమైన మనుషుల్లో ఒక ధార్మిక పండితుడి విలువ లాంటిది అన్నారు అల్లాహ్కే నబీ. ఈ రోజున మన బిడ్డలు నా ధార్మిక పండితుడు చేయడానికి బాధపడుతున్నాం. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో అడగడం జరిగింది, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక ధార్మిక పండితుడు ఉన్నాడు, కేవలం ఫర్జ్ నమాజ్ చదువుకుంటాడు, దీని యొక్క పనిలో నిమగ్నం అయిపోతాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి రాత్రి అంతా కూడా జాగారం చేస్తూ అల్లా ఆరాధన చేస్తాడు, పగలంతా ఉపవాసాలు ఉంటాడు. ఈ ఇద్దరిలో ఉత్తములు ఎవరు? అల్లాహ్కే నబీ అన్నారు, ఎవరైతే ధార్మిక పండితుడు కేవలం ఫర్జ్ నమాజ్ చదువుకొని వెళ్లిపోయి దీని పనిలో నిమగ్నమై ఉన్నాడో ఇతడే ఉత్తముడు. రాత్రి అంతా కూడా ఆరాధన చేసే ఆ వ్యక్తి కంటే, పగలంతా ఉపవాసాలు ఉండే ఆ వ్యక్తి కంటే అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ రోజున మనకు ఆ విషయం అర్థం కావడం లేదు. ఏంటండి, మసీద్ యొక్క ఇమాం సాబ్ అన్న, ధార్మిక పండితులు అన్న, మదర్సాలో చదివించేవారంటే చాలా చులకన భావం ఉంటుంది కొందరికి అల్లా క్షమించుగాక. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమని తెలియజేశారు, మీరు ధార్మిక పండితుడు అవ్వండి. ఏమన్నారు అల్లాహ్కే నబీ? మీరు ధార్మిక పండితుడు, ఆలిం అవ్వండి. ఒకవేళ ఆలిం కాకపోతే ధార్మిక విద్యను నేర్చుకునే విద్యార్థి అవ్వండి. ధార్మిక పండితుడు కాకపోతే ఏమమ్మన్నారు ప్రవక్త గారు? ధార్మిక విద్య నేర్చుకునే విద్యార్థి అయినా అవ్వండి, లేదా ధార్మిక పండితుల యొక్క మాటను శ్రద్ధగా వినేవాళ్ళైనా అవ్వండి.
ధార్మిక పండితుల యొక్క మాటలు శ్రద్ధగా వినేవాళ్ళైనా అవ్వండి, లేదా ధార్మిక విద్యను ధార్మిక పండితులను ప్రేమించండి. 5వ రకంగా మారకండి అన్నారు అల్లాహ్ నబీ. ఎన్నో రకంగా అండి? ఎన్నో రకంగా ఆసిఫ్? 5వ రకంగా. 5వ రకంగా మారొద్దన్నారు. 5వ రకం ఎవరు? ఈ కేటగిరీ కొద్దిగా ఎక్కువ ఉంటారు. ఈ కేటగిరీ కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా కనబడుతుంటారు. ఏంటి? मौलाना साहब को क्या मालूम, मुफ्ती साहब को क्या मालूम, हाफिज साहब को क्या मालूम, हाँ सुबह तुम्हारा कुछ मालूम लो जी. ఏంటంట? మౌలానాకి ఏం తెలుసు, హాఫీజ్ సాబ్కి ఏం తెలుసు, ఇమాం సాబ్ అన్ని నీకే తెలుసు బాబు, మీరే 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 అన్ని తెలుసు. లోకుగా మాట్లాడటం, ఉలమాలంటే గౌరవం లేకపోవడం, ఉలమాలంటే అగౌరవంగా మాట్లాడటం, ధార్మిక పండితుల్ని చులకనగా మాట్లాడటం. హదీసులు అల్లాహ్ నబీ అన్నారు 5వ రకంగా మారకండి. అది ఏమిటి అంటే ధార్మిక గురువుల పట్ల ద్వేషంతో ఉండకండి, ఇది ప్రమాదం అన్నారు అల్లాహ్ నబీ. ధార్మిక పండితుల పట్ల ఎలా ఉండకూడదు? ద్వేషంతో. ఇప్పుడు శైతాన్ గారికి బాగా తెలుసు ఎవరు ఎవరితో కనెక్ట్ అయి ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయో అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే అసలైనటువంటి ధార్మిక పండితులు ఉలమాలు ఎవరైతే ఉంటారో వాళ్లతో ముందు కట్ చేశాడు శైతాన్ మన సంబంధాన్ని. ఏమిటండి? ఎప్పుడైతే ఎవరైతే ధార్మిక పండితులతో కలిసి ఉంటారో అలా కలిసి ఉండడం వల్ల వీళ్ళ జీవితాలు బాగుపడిపోతాయేమో అని శైతానికి తెలుసు. కాబట్టి వాడు నెమ్మదిగా ఏం చేశాడంటే ఉలమాల యొక్క కదర్, ఉలమాల యొక్క గౌరవం నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చాడు. ఎలా వచ్చాడు? అల్లాహ్ క్షమించుగాక, అల్లాహ్ మనందరిని రక్షించుగాక. దానికి ముఖ్యమైనటువంటి ఒక మార్గం ఏమిటి అంటే ఈ మొబైల్. ఏంటండి? ఈ మొబైల్. దీని నుంచే కొందరు ఎలా పుడతారంటే, కొందరు ఎలా మాట్లాడతారు అంటే ధార్మిక పండితులతో మనకు అవసరం లేదు, ఖురాన్ ఉండగా. ఓహో, చాలా గొప్ప మాట చెప్పావు నాయన. ధార్మిక పండితులతో మనకు అవసరం లేదు, మన చేతిలో హదీస్ ఉండగా. సూపర్ మాట, వినడానికి చాలా బాగుంది. ఒక మాట అడుగుతాను, ఖురాన్ అల్లాహ్ ఎలా అవతరింపజేశాడు? అరబ్బీలో. అరబ్బీయే కదండి ఖురాన్ అవతరణ. ఖురానే మజీదులో ఇంచుమించు 10 చోట్ల 14 చోట్ల ఉంటారు. మేము అరబ్బీలో ఖురాన్ అవతరింపజేస్తాం, అరబ్బీలో ఖురాన్ అవతరణ చేస్తాం. హదీసు, హదీస్ అంటే ప్రవక్త గారి వాక్కు. అది ఏ భాష? అల్లాహ్ నబీ యొక్క భాష అరబ్బీ. ఇప్పుడు ఖురాన్ నా చేతిలో ఉంది కదా, ఖురాన్ మన ఎదురుగా ఉంది కదా, ఉలమాలతో పల్లెలు అంటున్నావు కదా గట్టిగా, మరి అరబ్బీ నుంచి తర్జుమా ఎవరు చేశారు? హదీస్ నా చేతిలో ఉంది, ఉలమాల అవసరం లేదు అంటున్నావు కదా, ఈ హదీస్ ఎవరు తర్జుమా చేశారు నాయనా? ఈ ఖురాన్ని అరబ్బీ నుంచి మనకు అర్థమయ్యే భాషలో తర్జుమా చెయ్యాలైనా, ఆ హదీసుని అరబ్బీ నుంచి మనందరికీ అర్థమయ్యే భాషలో తర్జుమా చెయ్యాలన్నా ఇది ధార్మిక పండితులే కదా నాయన చేసింది, ఉలమాలే కదా చేసింది. ఆ ఉలమాల్ని తెంపడానికి శైతాన్ నెమ్మదిగా ప్లాన్ చేస్తాడు. అందుకోసమే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక మిసాల్ ఇచ్చారు, మరొక ఉదాహరణ ఇచ్చారు. ఏమని? ధార్మిక పండితులు ఆకాశములో నక్షత్రాలు లాంటి వారు అన్నారు అల్లాహ్ నబీ. ధార్మిక పండితులు ఎవరంట ఫ్రీద్? ఆకాశంలో నక్షత్రాలు లాంటి వారు. ఎలాగైతే ప్రజలు నక్షత్రాలను చూసి ఇది తూర్పు నక్షత్రం, ఇది పడమర నక్షత్రం, ఇది ఉత్తర నక్షత్రం, ఇది దక్షిణ నక్షత్రం అని చెప్పి తెలుసుకుంటారో అలాగే ధార్మిక పండితుల వల్ల జ్ఞానాన్ని తెలుసుకుంటారు ప్రజలు అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే ప్రవక్త వారు అన్నారు, శైతానికి చాలా భారమైన విషయం, బాధాకరమైన విషయం. ఎవరితో ఇబ్బంది అవుతుంది శైతానికి అంటే 1000 మంది మీలాంటి నాలాంటి ఆరాధికుల వల్ల ఇబ్బంది కాదు శైతానికి. ఒక్క పిల్లవాడు ఆలిం అయితే చాలా ఏడుస్తాడు. అబ్బబ్బబ్బబ్బా ఆలిం అయిపోయాడు నాయనోయ్, ఆలిం అవ్వకుండా ఉంటే బాగుండు బాబోయ్ అని చెప్పి వాడికి తెలుసు
ఎందుకని ఈ 1000 మందిని కూడా బోల్తా కొట్టించడం ఈజీ, ఈ ఆలిముని బోల్తా కొట్టించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని వాడికి తెలుసు అది. సోదరులారా, పెద్దలారా, సోదరీమణులారా, అందుకోసమే మనం ధార్మిక పండితులకు విలువ ఇవ్వాలి, ధార్మిక పండితులకు గౌరవించాలి. ఇప్పుడు ఆఖరి మాటలు నావి. ఇక్కడ ఏదైతే మదర్సా నిర్మాణం జరుగుతుందో ఈ మదర్సా యొక్క బాధ్యత ఎవరిది? అత్తిరి నుంచి వచ్చి నాదైతే కాదు. ఎందుకంటే అత్తిరి చుట్టుపక్కల మదర్సాలు ఏవైతే ఉన్నాయో వాటి బాధ్యత నేను చూసుకోవాలని కోరుకుంటా. ఇక్కడ ఎవరైతే గురువులు వచ్చారో దూరం నుంచి ఆ గురువులది కూడా కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మదర్సాలు ఏవైతే ఉన్నాయో దగ్గరలో ఆ మదర్సాలు చూసుకోవాలని వారు కోరుకుంటారు. మరి మన మదర్సా బాధ్యత ఎవరిది అంటే మనది. మన మదర్సా బాధ్యత ఎవరిదండి? మనది. మన ఇంటి బాధ్యత మందే కదా. మన మదర్సా బాధ్యత మందే. మనం ఈ మదర్సా కోసం ఏదైతే డబ్బు ఖర్చు పెడతామో అది ఒక్కొక్క పైసాకి కూడా అల్లాహ్ తబారకు తాలా తప్పకుండా ఇహలోకంలో కూడా బరకతుని చూపిస్తాడు, పరలోకంలో కూడా బదల ప్రసాదిస్తాడు. ఈ మదర్సాలు మిగిలి ఉంటే ఇన్షా అల్లాహ్ దీని ఇస్లాం మిగిలి ఉంటుంది. ఒకవేళ ఈ మదర్సాల్ని గనక మనం మన చేతులతోనే గనక విడిచిపెట్టేస్తే దీని నెమ్మదిగా దూరం అయిపోతాం. మనం మన తర్వాత పిల్లలు కూడా దూరం అయిపోతారు. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ మదర్సాని నిర్మించేటువంటి పనిలో మనం ముందుకుండాలి. ఈ మదర్సాలో ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి విషయంలో మనం ముందుకుండాలి. ఈ మదర్సా యొక్క పిల్లలు ఎవరైతే చదువుతుంటారో వారికి ఏమైనా అవసరాలు ఉంటే ఆ విషయంలో కూడా ముందుండాలి. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మదర్సా చాలా ముఖ్యమైనటువంటి పని. మదర్సా యొక్క విలువ చాలా ఉన్నతమైనటువంటి విలువ. దీని గురించి హదీసుల్లో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో లాభాలు చెప్పారు. ఎందుకంటే ప్రవక్త వారి కాలంలోనే మదర్సాలు స్టార్టింగ్ అయిపోయాయి. ప్రవక్త గారి కాలంలోనే. ఇదేమి కొత్తగా పెట్టింది కాదు. నా ఆఖరిగా ఒక చిన్న మాట చెప్పి నా మాటను ముగిస్తాను. సోదరులారా, సోదరీమణులారా, ఇక్కడ కొద్దిమంది ఏమంటారంటే మదర్సా కోసం మీరు పాటుపడండి భయ్ అంటే, మదర్సా కోసం మీరు చందా ఇవ్వండి భయ్ అంటే, కొద్దిమంది అంటారు మదర్సా వాళ్ళు కరెక్ట్ గా ఖర్చు పెడుతున్నారో లేదో తెలియదండి మాకు, అందుకే మేము ఇవ్వడానికి ఆలోచిస్తున్నామంట. మాట చాలా ఈజీగా వదిలేస్తారు ఇలా వెంటనే. ఇప్పుడు ప్రతి రంగంలో మంచి చెడు ఉంటుంది కదండి. ప్రతి రంగంలో ఉంటుంది మంచి చెడు. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లో కూడా కమర్షియల్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. లేదు డబ్బు ఇచ్చినా లేకపోయినా నా వంతు నేను వైద్యం చేయాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు, అల్హమ్దులిల్లా. అలాగే కొద్ది కమర్షియల్ గా నేను ఖర్చు పెట్టాను సంపాదించుకోవాలి, అదేమైపోయినా పర్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మదర్సాల విషయంలో మీరు అంటున్నారు కదా మాకు లెక్కలు చూపించట్లా, సరిగ్గా చెప్పట్లేదని చెప్పేసి ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి మనకి. ఒకటి, దీనికి సంబంధించి పూర్తి కమిటీతో మాట్లాడి మనం వారికి సహకరించవచ్చు. ఇది ఒక మార్గం. రెండో మార్గం, ఒకవేళ వీరు మీకు తప్పని కనపడుతున్నారా, తప్పుగా అర్థమయ్యారా, వీళ్ళు నిజాయితీగా ఉండరని మీకు డౌట్ గా ఉందా, నిజాయితీగా ఉన్న మదర్సాలకి సపోర్ట్ చేయండి. అది మీకు బాధ్యత ఉంది కదా, అది తెలుసుకోవాలి కదా. ఒక డాక్టర్ మనకి సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదని డాక్టర్లను పాడైపోయారంటే నేను అసలు ట్రీట్మెంట్ చేసుకున్నట్టు చచ్చిపోతాం, ఎవరికి నష్టం. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ మదర్సాల యొక్క బాధ్యత మనది. అల్లాహ్ తబారక తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఈ మదర్సాల్లో మన వంతుగా మనం అల్లాహ్ తబారక తఆలా ఎంతైతే స్తోమత ఇచ్చాడో ఆ స్తోమత బట్టి సహాయ సహకారాలు అందించే భాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.